పరిశుద్ధుడు దేవాది దేవుని నామములో మీకు శుభములు తెలియజేస్తూ దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలకు మహత్ కార్యాలకు మరి ప్రభువు మీ జీవితంలో పట్ల కలిగి ఉన్న ప్రేమను మరి ఆయన చూపిస్తున్న ఈ యొక్క కృప దయా కరుణ కటాక్షము చేత ఈరోజు మీరును నేనును మనమందరం కూడా క్షేమంగా ఉన్నానని భావిస్తున్నాను. ప్రతిరోజు అనుదిన ఆహారము ద్వారా దేవుడిస్తున్న వాగ్దానాల ద్వారా దీవించబడుతూ మనము అభివృద్ధి పొందుతున్నామని విశ్వసిస్తూ ఉన్నాను. మరి దినమున ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటను కీర్తన 105 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ముందుకు వెళ్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మరి దేవుడు సెలవిస్తున్న ప్రకారంగా మనము ఉదయకాలమున లేదా మధ్యాహ్న కాలమున లేదా సాయంత్రకాలమున లేదా మరి మనకిచ్చిన జీవిత కాలమంతున ఆయనను వెతుకుతూ ఉండాలి. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారి హృదయమందు ఏముంటుందంట? సంతోషము ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తనకారుడైన దావీదు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న వచనం ఇది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సృష్టించాడు, భద్రపరిచాడు, వారిని అనేకమైన మరి అద్భుతమైన జీవితంలో నుంచి వారిని నడిపించాడు. దేవుడు వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ సాంఘిక చరిత్రలను కానీ మరి దగ్గరుండి నడిపించిన విధానాలు ఎన్నో మరి మనం చూడగలుగుతాం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా భద్రపరిచినాడో మరి సృష్టించినాడో మరి వారి జీవితాలను ఎలాగైతే చరిత్రలను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడో మరి అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేసి ఉన్నవాడు. ఆయన మేలులు మనం పొందినవారం. ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యాలు మహత్కార్యాలు గొప్పవిగా ఉన్నాయి. అవి నీ జీవితము నా జీవితానికి అనుభవించిన వారికి ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచనలు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు మరి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఆయనను మనము ఏం చేయాలి అని అంటే ఆరాధించాలి. ఆయనను మనం ఏం చేయాలి అని అంటే స్తుతించాలి. ఆయనకు విధేయులమై ఉండాలి. ఆయనను వెతుకుతున్న వారిగా మనము ఉండాలి. వెతుకుతున్నావా? ఈరోజు ఏ స్థితిలో ఆయనను వెతుకుతున్నావు? ఈరోజు ఏ పరిస్థితిలో ఆయనను వెతుకుతున్నావు? ఎటువంటి గందరగోళ వాతావరణంలో నువ్వు వెతుకుతున్నావు? నీ కన్నీటిలో, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ రోగంలో, నీకున్న సమస్యలలో, నీకున్న అప్పుల పరిస్థితుల్లో, నీకున్న ఆర్థిక ఇబ్బందులలో, నీకు కలిగి ఉన్న ఈ జీవితంలో నీవు ఎప్పుడో మరి నీ జీవితం త్యాగం అయిపోయి నీ జీవితం ఎప్పటికో మరి సమాధిలో కలవలసిన బ్రతుకు నీది. మరి ఈరోజు బ్రతుకున్నావంటే ఆయనను వెతుకుతున్నావా? ఈరోజు ఆయనను వెతికే వారిగా లేరు. ఆయనను వెతికే వారిలో మరి 70% నేను వెతికే వారిగా లేరు. ఒక 25% మాత్రమే ఈరోజు ప్రభువును వెతుకుతున్నారు. ఎందుకంటే వారు రుచి చూచిన వారు అనుభవించిన వారు కృతజ్ఞతలై ఉన్నవారు, యేసు ప్రభు మన జీవితంలో చేసిన మేలులు గొప్పవి అని తలంచుతున్నవారు. ఆయనను వెతకాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు తెలియజేస్తున్నాడు, మన జీవితాలను మరి ఎప్పుడో భ్రష్టమైపోయేవి. ఈరోజు నీవును కానీ మీరు కానీ ఇక్కడ ఈ రీతిగా కూడుకొని ఉంటున్నామనంటే నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నానంటే నా జీవితాన్ని ఆయన భద్రపరిచినాడు, నా జీవితాన్ని ఆయన నడిపించినాడు. ఆయన నా జీవితాన్ని మరి క్షేమపరిచి ఈరోజు మీ ముందుకు ఈ రీతిగా ఉంచాడు. కాబట్టే మరి ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఈ విషయము మరి నేను ఇందాక చెప్పినట్టుగా 25% మాత్రమే ప్రజలకు తెలుసు. ఎవరైతే ఈ తెలుసుకున్న వారు మాత్రమే ఆయనను వెతుకుతున్నారు. మనము వెతికే వారిగా ఉండాలి. మన హృదయాలను సంతోషముగా, మన కుటుంబంలో సంతోషము, మన బ్రతుకులో సంతోషము, మనం చేస్తున్న పనుల్లో సంతోషము, మన జీవితంలో సంతోషము మన చుట్టూ ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు సంతోషం ఉండాలి అని అంటే ఆయనను వెతకాలి. ఉదయకాలమున లేచి మొదలుకొని మరి సాయంత్రము నువ్వు పడకలో వెళ్తున్నప్పుడంత వరకు ఆయనను వెతుకుతూనే ఉండాలి. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనము నిద్రిస్తున్న వారిని
ఆయనను వెతకాలి. మనం ఒకవేళ నిద్రిస్తున్నా కూడా ఆయనను వెతకాలి. మరి కొందరి జీవితాల్లో, కొందరి బ్రతుకులలో, కొందరి మరి గృహాలలో నేను గమనించినది ఏంటనంటే, మా జీవితంలో ఏదో జరిగింది, మా కుటుంబంలో ఏదో జరిగింది, మా పరిస్థితులలో ఏదో జరిగింది అని ఆయనను ఆరాధించడం కూడా మానేసిన వారు ఉన్నారు. ఆయనను వెతికే గుణాలు కూడా లేని వారిగా ఉంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి విశ్వాసులముగా మనం ఆయన ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా మనం నిలబడాలి. ఆయనకు విశ్వాసంతో మనం కనబడాలి. మనం నమ్మకంగా మన జీవితంలో ఏదైనా సరే అన్నిటికీ సిద్ధం పడి మరి మనం ఆయన నమ్మాలి. ఎప్పుడైతే మనం నేను నమ్మి ఆయనను విశ్వసిస్తాము, ఆయన నమ్మకం ఉంచుతాము, ఆయన పైన వెతకడం మొదలు పెడతాం. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళేవారిగా ఉంటారు. ఆయనను వెతికే వారికి వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనను వెతికే వారికి వారి హృదయం ముందు సంతోషము కలుగునుగాక అని అంటున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు కదా. తట్టితే తెరుస్తాను, వెతికితే కనబడుతుంది, పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేస్తాను. మరి ప్రియ సోదరి, ఈరోజు నువ్వు పిలుస్తున్నావా? ప్రభువుని పిలుస్తున్నావని, నీ జీవితం వెతకబడుతుందని, నువ్వు జీవితంలో ప్రభువుని వెతుకుతున్నావని నమ్ముతున్నాను. నీ జీవితంలో ప్రభువు నీకు ఇచ్చిన స్థానం మీద నువ్వు తెలుసుకుంటున్నావని నమ్ముతున్నాను. ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప మేలులను, దీవెనలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావని నమ్ముతున్నాను. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, సంగమ జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ప్రభువును వెతకడం మొదలుపెట్టండి. ప్రభువును వెతకండి. ప్రతి విషయంలో ప్రభువును వెతకండి. ప్రతి మరి దుఃఖ దినమైనా సరే, సంతోష దినమైనా సరే ప్రభువును వెతకాలి. ఎందుకంటే మన జీవితాలు ఈరోజు సంతోషంగా, ఆనందంగా కొంత జీవితం మనం అనుభవిస్తున్నామనంటే ఆయన కృపే, ఆయన దయే, ఆయన కనికరమే, ఆయన కటాక్షమే, ఆయన ప్రేమనే. ఆయన మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు ఈ రీతిగా మరి ఆయన మాటలు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదర, దయచేసి ప్రభు నీ జీవితంలో చేస్తున్న వాగ్దానం నెరవేరేలాగా నువ్వు ఉండాలి, బ్రతకాలి. వెతకమని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు వెతకాలి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మూర్ఖులు. వెతుకుతే సంతోషం అన్నట్టు, వెతుకుతే సంతోషం అంట. నువ్వు ఏ విషయంలో వెతుకు, నీకు ఆనందం, నీకు జవాబు, నీకు మరి ఉత్తరం ఇచ్చేవాడైనా, జవాబిచ్చే దేవుడు ఆయన. నువ్వు వెతకడం మొదలు పెడితే ఆయన నీకు జవాబు ఇవ్వడం మొదలు పెడతాడు. నీ బ్రతుకులో సంతోషం తెచ్చే మరి దేవునిగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యములు జరిపించేవాడు. ఇదిగో తండ్రి ప్రభా, ఇశ్రాయేల్ ప్రజలను నాయన భద్రపరిచిన దేవుడవు నీవు, సృష్టించిన దేవుడవు నీవు. వారి చరిత్రలు ఈరోజు మేము వినగలుగుతున్నామంటే నాయన, చరిత్రలు తీసుకొచ్చిన దేవుడవు నువ్వు. చరిత్రలకు నాయన వారిని నడిపించిన దేవుడవు నాయన. ఈరోజు నాయన ప్రభా, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలను నాయన నువ్వు పుట్టించినట్టుగా మమ్మల్ని కూడా తండ్రి ఈ భూమి మీద పుట్టించినావు నాయన. నా తల్లి గర్భంలో నేను రూపొందక మునిపే ఇదిగో నన్ను ఎరిగిన దేవుడవు నాయన. మా బిడ్డలను, మా ప్రియులను నాయన ఇదిగో తండ్రి ప్రభ నువ్వు ఎరిగిన మేమంతా కూడా తండ్రి ప్రభ నీ సృష్టి, నీ చేతితో చేయబడిన వారమే నాయన. నీ ప్రణాళికలో బ్రతకబడుతున్న వారమే తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన ఇదిగో నువ్వు వాగ్దానం ఇస్తున్న దేవుడవు నాయన. వెతకమంటున్నావు తండ్రి. వెతికితే ఇదిగో నాయన సంతోషం ఉందంట అంటున్నాను. అయ్యా ఇదిగో మా జీవితంలో వెతికే భాగ్యము దయచేయను. మా కష్టాల్లో, మా నష్టాల్లో, మా పరిస్థితుల్లో, మా అన్ని విషయాల్లో నాయన నిన్ను వెతికే వారికి ఉండటకు సహాయం దయచేయండి. అవును తండ్రి, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మా జీవితాలను నాయన మా జీవితాలలో మీరు చేసిన మేలులను, యాగమును, త్యాగమును నాయన మిమ్మల్ని వెతకడము నాయన కొన్నిసార్లు మేము మర్చిపోతున్నామేమో తండ్రి. అవును రాజా, ఇగో నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కొందరు మానుకున్నట్లు నాయన మేము మానుకోవడానికి వీల్లేదు నాయన. కొందరు నిన్ను వెతకడం మానేసినారు. కొందరు నిన్ను నైనా స్తుతించడం, ఆరాధించడము నైనా మానేసినారు. మేము ఆ రీతిగా మానేయడానికి వీల్లేదు నాయన. మేము నామకృతంగా ఉండడానికి వీల్లేదు నాయన. ఎవరో మాకు నేర్పిస్తున్నట్టుగా ఉండడానికి వీల్లేదు నాయన. నీకు నచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం తెచ్చి, నీకు విశ్వాసులమైన బిడ్డలుగా, నమ్మకమైన బిడ్డలుగా ఉండటకు సహాయం మాకు దయచేయాలి. ఇదిగో నీ బిడ్డలు నాయన ఈ దినమున నాయన ఏ విషయంలో నేను వెతుకుతున్నారు అయ్యా. ఇదిగో నాయన ఏ పరిస్థితులలో నేను వెతుకుతున్నారు అయ్యా. ఏ జవాబు కొరకు నిన్ను అడుగుతూ ఉన్నారు
అయ్యా ఇదిగో తండ్రి ఏ సంతోషం కొరకు నాయన నిన్ను కనిపెడుతూ ఉన్నారో తండ్రి, నాయన వారి జీవితంలో ఫలములు దయచేయమని, వారికి జవాబులు దయచేయమని, వారికి అనుగ్రహించమని, వారికి నాయన శ్రేష్టమైన సంతోషకరమైన కుటుంబంలో దినములలో వారు ఉండుదురుగాక, వారికి దీవెనలు వచ్చునుగాక, వారిపైన సంతోషమునైనా సమాధానమై వచ్చునుగాక. నేను వారి కుటుంబంలో నైనా వారి బ్రతుకులో తండ్రి ప్రభు వారు ఏ విషయము కొరకు ఈ రోజు తండ్రి నేను వెతుకుతున్నారు అయ్యా, వెతికే వారి సంఖ్యలో ఉండడానికి ప్రతి బిడ్డను మీరు ఏర్పరచుకోమని. అవును తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ, నీవే ఘనత, నీకే మహిమ, నీకే సమస్తము చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యకార్యాలు మరింతగానో మీరు బ్రతుకులో సంతోషము, మీ హృదయంలో సంతోషము ఆయన కలుగజేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.